వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ కులం మళ్ళీ ఒక రాజకీయ ఎజెండాగా మారింది. అంటే అంతకుముందు కూడా లేదా అని కాదు, కానీ ఇవాళ కుల గణన అనేది ఒక రాజకీయ ఎజెండాగా మారింది. ఈ కుల గణన బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, ఈ రెండు కూడా క్లెయిమ్ చేసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ ఈ విషయంలో వెనుకబడ్డదని చెప్పాలి. అందుకే నిన్న కవిత గారు ఏం చెప్పారు, నిన్న బీఆర్ఎస్ సామాజిక తెలంగాణ అంటండి. అయ్యే మాత్రం అంత పెద్ద బహిరంగ సభలో సామాజిక తెలంగాణ గురించి మాట్లాడలేదు, కానీ కవిత గారు మాత్రం నిన్న సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చింది, అది అడుగు బలహీన వర్గాలకు రాలేదు అని చెప్పి ఆమె ఒప్పుకుంటుంది దొరల తెలంగాణ వచ్చిందనే విషయాన్ని. ఇవాళ మరి కులగణన చేసినంత మాత్రాన సామాజిక తెలంగాణ వస్తుందా? ఈ కులగణన ఒక రాజకీయ డ్రామానా? కులగణన వలన మనం అనేక వీడియోలలో మనం మాట్లాడినాం. కులగణన వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫస్ట్ వచ్చే లాభాలు ఏంటంటే, ఇంతవరకు ఏ వర్గాలు ఏ రంగంలో బెనిఫిట్ అయినాయి అనే విషయాలని మొన్న తెలంగాణ కులగణన చేసిన తర్వాత బయట పెడతాను ఎందుకు పెట్టలేదు? ఎవరెవరు, ఈవెన్ బీసీలో కూడా ఏ కులం అభివృద్ధి చెందింది, ఏ కులం వెనుకబడ్డది, ఎస్సీలో ఏ కులం అభివృద్ధి చెందింది, ఏ కులం, ఎస్టీలో మైనార్టీలో ఏ కులం అభివృద్ధి చెందింది, ఏ కులం వెనుకబడ్డది, వాళ్ళకి ఎంత భూమి ఉంది, వాళ్ళకు ఎన్ని రాజకీయ పదవులు వచ్చాయి, వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉన్నారు, ఇవన్నీ లెక్కలు బయట పెడతారని ఎందుకు చెప్పలేదు, ఎందుకు పెట్టలేదు? అవి బయటపడకుండా కులగణన చేసినామని చెప్పి సంఖ్యలు ఎగరకుండా లాభం ఏంది? ఇవాళ ఒకవైపు మొత్తం టోటల్ 90% ప్రైవేటీకరణ అయిపోయింది. మొత్తం టోటల్ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలము 10% మాత్రమే ఉన్నాయి, గౌడ్ జాబ్స్. మరి ఇట్లాంటి క్రమంలో ఈ కులగణన చేసి కేవలం ఉద్యోగాల కోసమే కులగణన అంటే, ఉద్యోగాలు లేవు కదా, అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, మరి కులగణన చేసి లాభం ఏంటి? కులగణన చేసిన తర్వాత 42% లోకల్ బాడీ ఎన్నికల కోసమే కులగణన అంటే అది వేస్ట్. ఎందుకంటే ఇప్పటికే మనకు రిజర్వేషన్ల 30 రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం లోకల్ బాడీలో 33% మహిళా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాగే బీసీలకు అంత ఇంత రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సో ఆ రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే 40% కాదు కదా, 50% దగ్గరగా వాళ్ళు ఈ మహిళలు పురుషులు కలిపితే 50%కి ఇవాళ పైగానే ఇవాళ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు సీట్లను సంపాదించుకున్నారు. మరి ఏ లాభం ఈ కులగణన వల్ల? విషయాలు బయట పెట్టకుండా నువ్వు ఎక్స్రే తీస్తా, ఎక్స్రే లాంటిది కులగణన అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు. ఎస్, ఎక్స్రే, బట్ ఎక్స్రే వివరాలు ఎందుకు చెప్పలేదు? ఎక్స్రేలో మొత్తం బాడీలో ఉన్న రోగం అని చెప్తుంది కదా. మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ ఎక్స్రే రిపోర్ట్ని ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకు ఏ కులాలు బెనిఫిట్ అయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఏ కులాలు ఎదుగుబడి ఎందుకు చెప్పలేదు? సంచార జాతులు ఎంతమంది, ఆయా కులాల్లో బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది, బీసీలో వివిధ కులాల్లో బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది? సో ఇవన్నీ కూడా ఎందుకు ఈ లెక్కలు తీయలేకపోయారు? వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు ఇప్పుడు ఎక్స్రే అంటే మొత్తం రోగాలన్నీ మొత్తం బయటపడతాయి అందులో. మరి ఈ రోగాలన్నీ బయటపడతలేవు కదా. ఈ కులగణన కేవలం వాళ్ళింత వీళ్ళింత అని చెప్పినది తప్ప దాంట్లో ఎవరెవరు బాగుపడ్డారు, ఎవరెవరు వెనుకబడ్డారు, బాగుపడే అడ్వాన్స్ అయిన వాళ్ళకు ఏ రకమైన ఫలితం ఉంటుంది, పేదలు వెనుకబడే వాళ్ళకి ఏ రకమైన ఉపయోగాలు చేస్తారు, ఏ రకమైన పథకాలు అమలు చేయబోతున్నాం, ఏ రకంగా వాళ్ళని రాజకీయ ఎంపవర్మెంట్ చేయబోతున్నాం, ఏ రకంగా సామాజిక ఎంపవర్మెంట్ చేయబోతున్నాం, ఏ రకంగా పరిశ్రమలో వాటా చేయబోతున్నాం, ఏ రకంగా వాళ్ళకి సంపదలో వాటా చేయబోతున్నాం, భూమిలో వాటా చేయబోతున్నాం, ఏ రకంగా వాళ్ళని ఈ బెచ్చబెత్తుకునే స్థితి నుండి ఇచ్చే స్థితికి తీసుకురాగలుగుతాం అనే విషయాలన్నీ పక్కన పడేసి వీళ్ళ జనాభా ఎంత, వీళ్ళ జనాభా ఎంత, ఏ లాభం జనాభా తెలితే? ఏం లాభం జనాభా తెలితే? 42% లోకల్ బాడీ వాటా కాకుండా ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు వాటా ఇవ్వగలుగుతారా? ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ దీంట్లో ఎందుకు వాటా ఇస్తలేదు? ఎందుకు ఆ బిల్లులో, రిజర్వేషన్ బిల్లులో ఎమ్మెల్యే అండ్ ఎంపీ స్థానాలు మేము మీ జనాభా ప్రకారంగా పెంచుదామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు వాళ్ళ కార్పొరేషన్ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తలేడు?
ఎందుకు పూర్తిగా రెడ్లమయం చేశాడు రేవంత్ రెడ్డి టోటల్? దాన్ని ఎందుకు రాహుల్ గాంధీ వ్యతిరేకించట్లేదు? ఒకవైపు కులగణన రాజకీయాలు చేస్తున్నా మీరు, మరి కులగణనలో ఇవాళ అంతో ఇంతో బీజేపీ కొంత నయమే కదా, వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది కదా, బీసీ ముఖ్యమంత్రి అన్నది కదా. ఇలా కులగణన అన్న వాళ్ళు మీరు బీసీ ముఖ్యమంత్రి మాట వరుస కూడా లేదు. మీలో ఎదిగిన బీసీలు ఓడగొట్టిండ్రు. మాట వరుసకమైన ఇప్పుడు వాళ్ళు బీజేపీ లీడర్గా రెడ్డిని పెట్టినా కూడా మాట వరుసకైతే బీసీ ముఖ్యమంత్రి అన్నారుగా. అసలు బీఆర్ఎస్ అయితే ఆ మాట కూడా అంటలేదుగా. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఈ కులగణన బహుజనుల ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాగా చూడాలి తప్ప కులగణన వల్ల పెద్దగా ఒరిగేది ఏమి లేదని చెప్పేసి నాకు అభిప్రాయం. ఎందుకంటే నువ్వు సంపదలో వాటయ్యవు, పరిశ్రమలో వాటయ్యవు, ప్రైవేట్ రంగంలో వాటయ్యవు, ఉన్నదంతా ప్రభుత్వ ఉద్యోగం వాటా 10% కూడా లేదు. అంటే నిన్ను రిజర్వేషన్లకు పరిమితం చేసి ఆ ఉద్యోగాల ఉచ్చులో లేని ఉద్యోగాల ఉచ్చులో పడగొట్టి ఇలా మొత్తం రాజ్యాధికారం అనుభవించడానికి ఒక రకంగా అగ్రవర్ణాలు చేసిన కుట్రగా మాత్రమే దీన్ని చూడాలి తప్ప ఈ కులగణనతో పెద్దగా ఒరుగుతుందని అయితే నేను అనుకోవడం లేదు. నిజంగా కులగణనతో ఒరిగేదైతే వాళ్ళకు ఎమ్మెల్యే ఎంపీలో రాజకీయ రిజర్వేషన్లు బీసీలో పెట్టాలి. మరి రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే దమ్ముందా ఈ పార్టీలకి, ఈ బీజేపీ కాంగ్రెస్లకి, ఈ కాంగ్రెస్ బీజేపీలకి బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చే దమ్ముందా? మరి ఇయ్యనప్పుడు ఏ లాభం ఈ కులగణన చేసి? విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వీళ్ళకి వాటా పెంచే దమ్ముందా వీళ్ళకి? ఖాళీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ లాభం? ఆల్రెడీ అనుభవిస్తున్న లోకల్ బాడీలా. విద్యారంగంలో ఆ జీవో తీసుకొచ్చి ఎందుకు అమలు చేస్తలేరు? ఏమైతే విద్యారంగంలో అమలు చేస్తే అక్కడ ఇప్పటికీ ఆల్రెడీ తమిళనాడు మోడల్ ఉంది కదా. తమిళనాడు మోడల్లో విద్యా ఉద్యోగ రంగంలో ఆల్రెడీ ఒక మోడల్ ఉంది కదా. మరి ఆ మోడల్ ఇక్కడ అమలు చేయవచ్చు కదా జీవోలు తీసుకొచ్చి. ఎందుకు అమలు చేయడం లేదు? చిత్తశుద్ధి ఉంటే కులగణన మీరు దేశంలో మొదట చేసింది మీరు కాదు. ఈ దేశంలో మొదట చేసింది కులగణన చేసింది బీహార్. అంతకంటే ముందు కులగణనతో సంబంధం లేకుండా ఉన్న జనాభా ఆధారంగా ఆల్రెడీ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా చేసి 1931 సెన్సస్ ప్రకారంగానే, అంటే బ్రిటిష్ వాళ్ళ లెక్కల ప్రకారంగానే ఇలా తమిళనాడు తరహా రిజర్వేషన్ తీసుకురాగలిగి ఇలా అద్భుతంగా అక్కడ ఆ వర్గాలకి బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కూడా ఇలా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి సుదీర్ఘకాలంగా. అంటే దేశంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి అంటే ఒక అద్భుతమైన సామాజిక విప్లవానికి పునాదులు వేసింది తమిళనాడు. విద్యా ఉద్యోగ రంగంలో తమిళనాడు రిజర్వేషన్లకు ఇలా కల్పించిన ఘనత తమిళనాడుదే. అయితే ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా ఒకవైపు టోటల్గా 90% ప్రైవేటీకరణ అయిపోయింది, మరొక వైపు 10% ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళు కులగణన పేరు మీద ఈ రిజర్వేషన్లకే బహుజనులను పరిమితం చేసి ఈ రిజర్వేషన్ల చుట్టూ వీళ్ళు తిరిగే విధంగా, వీళ్ళకి అధికారం దక్కని విధంగా, ముఖ్యమంత్రి కానీ మిగతా పదవులు కానీ అడగకుండా వీళ్ళు ఇటుచుట్టి వాళ్ళ రాజకీయాలు తిరిగే విధంగా మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నందుకు బీజేపీ, నేను దాన్ని ఫస్ట్ ఎత్తుకున్న వాడిని, నేను బీసీ ముఖ్యమంత్రి నేను లేవనెత్తిన ఎజెండాను బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ తన ఎజెండాగా తీసుకున్నది. ఆ క్రమంలో మనకు కనపడుతున్న మరియాష్కిని ఇదే కాంగ్రెస్ వాళ్ళు రెడ్లు ఓడగొట్టేసి ఇప్పుడు అదే బీసీలకు అనుకూలమైన నన్ను తీసుకొచ్చి, అంటే రెడ్లకు అనుకూలమైన పునఃప్రభ గారిని తీసుకొచ్చి గెలిపించాడు. మన రెడ్లకు అనుకూలమైన మనల్ని గెలిపించాడు. ఇక్కడ ఎవరికైతే కంతో ఇంతో బీసీల ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని ఓడగొట్టేశాడు. మరియాష్కి గౌడ్ అయితేంది, టీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్ అయితేంది, ఇంకా టీఆర్ఎస్ నాయకులలో చాలా మంది ఉన్నారు. బీజేపీలో ఈడల ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్, 2 దిక్కులు ఓడగొట్టిన ఆయన అయితే. అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీసీ ముఖ్యమంత్రిని ఎవరు చేయరు. చేస్తే రెడ్లు ఊరుకోరు, వెలమలు ఊరుకోరు. కాబట్టి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఎజెండా నుండి నాకు తెలిసి బీజేపీ దూరంగా, అంటే తర్వాత మార్చుకున్నదేమో అనిపించింది. అందుకే బీజేపీ లీడర్గా మళ్ళా రెడ్డినే పెట్టింది, కిషన్ రెడ్డిని అట్లనే కంటిన్యూ చేసింది. అంటే బీసీ ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా ఆ పార్టీలను ఓడగొడతారు అనే దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇవాళ సామాజిక న్యాయ ఎజెండాకు అడ్డం పడుతున్నది ఎవరు?
ఇవాళ కాంగ్రెస్లో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న, బీజేపీలో ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళంతా కూడా ఇవాళ బహుజనులను ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేసే విధంగా కులగణని ఇలా సపోర్ట్ చేస్తూ, కులగణను ఒకవైపు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ మరొక వైపు వాళ్ళకి అవకాశాలు దక్కనీయడం లేదు. వాళ్ళు ఏదైతే పదవుల గురించి అడుగుతున్నారు, వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి రాజకీయ అధికారం దక్కకుండా చేసే ప్రయత్నం చెప్తున్నారు, బహుజనులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారిని రిజర్వేషన్లకు పరిమితం చేసే కుట్ర చేస్తున్నారు, కులగణన అంటూ మరొకసారి ఒక రాజకీయ డ్రామాకి తెరలేపుతున్నారు ఈ బీజేపీ కాంగ్రెస్. సో బీఆర్ఎస్ చాలా స్పష్టంగానే ఉన్నది ఏంటంటే అది ఈ సామాజిక ఎజెండా తన ఎజెండాలో లేదు, కేవలము కాంగ్రెస్ను టార్గెట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ అది ఉంది. కాబట్టి ఈరోజు మనం 93% ఉన్నాం, మొన్నటిదాకా 93% ఉండే, ఎప్పుడైతే నార్త్ ఇండియన్స్ మైగ్రేట్ అయ్యి అగ్రవర్ణాలు వచ్చినాయో ఇప్పుడు 85% పడిపోయినరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణలో. అదే 15% దేశవ్యాప్తంగా ఉన్న జనాభా ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ ఇదే మోడల్ 80 అంతకుముందు 93 వర్సెస్ 7 ఉండే, ఇప్పుడు 85% వర్సెస్ ఇంటూ 15%. తెలంగాణలో కూడా అదే మోడల్ అయిపోయింది. సో వ్యాపార రంగంలో ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం అయిపోయింది, అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల రంగంలో వాళ్ళే వాటా అయిపోయింది, అలాగే ఇప్పుడు భూమి కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, పూర్తి వ్యాపారం అంతా 90% వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఉత్తరాది వాళ్ళ చేతుల్లోకి. ఇలా జనాభా కూడా వాళ్ళది పెరిగింది, అందుకే 15% అగ్రవర్ణాల జనాభా తెలంగాణ పెరిగింది. సో ఇవాళ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఉత్తరాది పార్టీలే కాబట్టి అవి ఉత్తరాది వాళ్ళకు ఉపయోగపడే కార్యాచరణ చేస్తున్నాయి. కాబట్టి అది ప్రధానంగా తెలంగాణలో బహుజనులను మోసం చేయడానికే ఇవాళ ఈ కులగణన అనే ఒక రాజకీయ డ్రామాను ఇవాళ వీళ్ళ ముంగడ పెట్టిన ఆ భ్రమంలో కనుక పడితే మరి బహుజనులు మరొకసారి మోసం జరిగినట్టే. వాళ్ళకి ప్రైవేట్ రంగంలో వాటా, వాళ్లకు పరిశ్రమల వాటా, సంపదల వాటా, రాజకీయ అధికారంలో వాటా, ఇవన్నీ ఫార్మా రంగంలో వాటా, ఐటీ రంగంలో వాటా, బ్యాంకింగ్ రంగంలో వాటా, ఫైనాన్స్ రంగంలో వాటా, ఇవేవి దక్కకుండా రిజర్వేషన్ల చుట్టూ వాళ్ళని తిప్పడానికి ఈ కులగణన రాజకీయాలకు తెరలేపింది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. కాబట్టి ఈ వాటాలకు మనకు దక్కకుండా రిజర్వేషన్లకు పరిమితం చేసి రాయితీ ఉద్యమాలకు కొట్లాడుకునే 30 ఏళ్ళు ఎట్లయితే మాలమాదిగలు వర్గీకరణ పోరాటంలో వర్గీకరణలో తన టైం వేస్ట్ చేసుకున్నారు, వర్గీకరణ ఉద్యమం పేరు మీద రాజకీయ అధికారాన్ని సంపదను కోల్పోయినారు, ఆత్మ గౌరవాన్ని కోల్పోయినారు. అట్లనే ఇవాళ బీసీలు కూడా సేమ్ అదే కులగణన ఈ భ్రమంలో పడి అధికారానికి దూరం కావడానికి, వాళ్ళని దూరం చేయడానికి, వాళ్ళ ఓట్లకు గాలం వేయడానికి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పూనుకున్నదనే విషయాన్ని మనం గమనించాలి. బీఆర్ఎస్ కూడా అది ఈ రెండు పార్టీల యొక్క ఆధిపత్య కులంలో అంటే ఆధిపత్య వర్గాల పార్టీగా మనం దాన్ని ఎప్పుడో డిక్లేర్ చేసిన దొరల పార్టీ అని. కాబట్టి అటు ఈ 3 పార్టీలు కూడా వీటికి ప్రత్యామ్నాయంగా ఈ వర్గాలకి సంపదలో వాటా, ఈ వర్గాలకి ఉద్యోగ రంగాల్లో వాటా, ప్రైవేట్ రంగంలో వాటా, పరిశ్రమల్లో వాటా, అన్ని రంగాల్లో వాటా దక్కే విధంగా 4వ ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేయడానికి ఇవాళ నాలాంటి వాళ్ళు ముందుకొస్తున్నారు. మనం బీసీ ఎస్సీ ఎస్టీలో 85% ఉన్న వాళ్ళ అవతారం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్తరాది పార్టీలను అలాగే ఈ దక్షిణాదిలో దొరల పార్టీలను ఎదుర్కొని 4వ ప్రత్యామ్నాయ పార్టీని స్థాపించుకొని ఫ్రంట్ను పెట్టుకొని ఇవాళ ముందుకెళ్ళి ఈ బడుగు బలహీన వర్గాలను పరిరక్షించి వాళ్ళ హక్కులను, ఆత్మగౌరవాన్ని, వాళ్ళకు అధికారం పరిరక్షించి వాళ్ళకి అధికారాన్ని అందించే దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి A6 డీజాక్ భావిస్తుంది. ఆ దిశగా ఈ భ్రమల్లో నుండి, ఈ కులగన్న భ్రమల్లో నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి D6 డీజాక్ పిలుపిస్తుంది. మీరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పూలే.